నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. సిగరెట్ పీకతో మొదలైన మంటలు తెలంగాణలో వందల కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. ఒక సిగరెట్ కేవలం కొన్ని నిమిషాల తాత్కాలిక ఆనందం కోసం కాలుస్తాం, కానీ అదే సిగరెట్ పీక లక్షల రూపాయల ఆస్తిని, ఎన్నో కుటుంబాల జీవితాలను క్షణాల్లో బూడిద చేయగలదని తెలుసా? ఒక చిన్న స్పార్క్, ఒక చిన్న నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణలో వందలాది కుటుంబాలను కోలుకోలేని నష్టాల్లోకి నెట్టేస్తుంది. రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు ఇప్పుడు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2026 జనవరి నుంచి మే నెల వరకు, అంటే ఈ ఏడాది కేవలం మొదటి 5 నెలల్లోనే తెలంగాణలో ఏకంగా 7,570 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన ఘటనలు 5,656 మాత్రమే. అంటే కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే అగ్ని ప్రమాదాలు దాదాపు 34% పెరిగాయి. ఈ భయంకరమైన గణాంకాలు చూస్తే మన చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాన్ని మనం ఎంత తేలికగా తీసుకుంటున్నామో స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మరింత షాకింగ్ విషయం ఏంటంటే, ఈ ఘోర అగ్ని ప్రమాదాలకు కారణం పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు, భారీ పేలులు కాదు, కేవలం మన రోజువారీ నిర్లక్ష్యమే. ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అధికారిక వివరాల ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న అత్యధిక అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం సిగరెట్ పీకలే. ఎక్కడ పడితే అక్కడ కాలుతున్న సిగరెట్ ముక్కలను పడేయడం వల్ల ఈ ఏడాది మాత్రమే 3,991 అగ్ని ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది ఇదే సంఖ్య 2,886గా ఉండేది. అంటే సిగరెట్ కారణంగా జరిగే ప్రమాదాలు ఒక్క ఏడాదిలోనే 38% పెరిగాయి. ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు పక్కన, పొలాల దగ్గర, చెత్త కుప్పల వద్ద లేదా ఎండిపోయిన గడ్డి ప్రాంతాల్లో మనం నిర్లక్ష్యంగా విసిరేసే ఒక్క చిన్న సిగరెట్ పీక కొన్ని నిమిషాల్లోనే ఎంతటి భారీ అగ్ని ప్రమాదానికి దారితీస్తుందో. ఇక దీనికి తోడు రెండో ప్రధాన కారణం, మనం నిర్లక్ష్యంగా విసిరేసే ఒక చిన్న సిగరెట్ పీక కొన్ని నిమిషాల్లోనే ఎంతటి భారీ అగ్ని ప్రమాదానికి దారితీస్తుందో. ఇక దీనికి తోడు రెండో ప్రధాన కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు. ఈ ఏడాది 1,557 అగ్ని ప్రమాదాలు కేవలం విద్యుత్ లోపాల కారణంగానే జరిగాయి. ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఉండే పాత వైర్లు, ఓవర్లోడ్ అవుతున్న కనెక్షన్లు, నాసిరకం ఎలక్ట్రికల్ పరికరాలు ఈ వేసవి తీవ్రతకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఫైర్ అధికారులు చెబుతున్న మరో కీలకమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో తీవ్ర ఎండలు నమోదయ్యాయి. ఈ మితిమీరిన ఉష్ణోగ్రతలు, ఎండిపోయిన గడ్డి, సకాలంలో క్లియర్ చేయకుండా పేరుకుపోతున్న చెత్త వల్ల మంటలు చాలా వేగంగా, అదుపు చేయలేనంతగా వ్యాపించడానికి కారణమవుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా మన రాజధాని హైదరాబాద్లోనే ఏకంగా 765 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఖమ్మంలో 620, రంగారెడ్డిలో 445 ఘటనలు నమోదవ్వగా, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది 2,093 అగ్ని ప్రమాదాలు వ్యవసాయ భూముల్లో జరిగాయి. అలాగే చెత్త కుప్పలు, బహిరంగ నిల్వ ప్రదేశాల్లో 2,014 ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం ప్రమాదాల్లో సగానికి పైగా కేవలం ఓపెన్ ప్లేస్లోనే జరిగాయి. ఈ ప్రమాదాల వల్ల జరిగిన ఆర్థిక నష్టం వింటేనే గుండె జారిపోతుంది. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే అక్షరాల 354 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 19% ఎక్కువ. అయితే ఈ దారుణమైన చీకటి వార్తల మధ్య ఒక చిన్న సానుకూల విషయం కూడా ఉంది. మన ఫైర్ సిబ్బంది స్పందన గతంతో పోలిస్తే చాలా అద్భుతంగా మెరుగైంది. గత ఏడాది ఫైర్ డిపార్ట్మెంట్ 49 మంది ప్రాణాలను కాపాడగా, ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 156 మందిని సురక్షితంగా రక్షించారు. అదే సమయంలో మరణాల సంఖ్యను 51 నుంచి 21కి తగ్గించగలిగారు. ఇది ఖచ్చితంగా ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి చూపుతున్న అప్రమత్తతకు నిదర్శనం. కానీ ప్రతి ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఇంజన్ రావాలని ఎదురు చూడటం కంటే అసలు ప్రమాదమే జరగకుండా ముందు జాగ్రత్తగా పడటం మన బాధ్యత కదా. ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ ను తరచూ చెక్ చేసుకోవడం, వాడనప్పుడు హోమ్ అప్లయన్సెస్ స్విచ్ ఆఫ్ చేయడం, పరిసరాల్లో చెత్తను పేరుకుపోనివ్వకుండా పోవడం, అన్నిటికంటే ముఖ్యంగా కాలుతున్న సిగరెట్ పీకలను ఎక్కడ పడితే అక్కడ విసిరేయకపోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు ఎప్పుడు ముందుగా మనకు చెప్పి రావు. మన ఒక్క చిన్న నిర్లక్ష్యం ఒక పూర్తి కుటుంబం జీవితకాలం కష్టపడి సంపాదించిన సర్వస్వాన్ని క్షణాల్లో బూడిద చేయగలదు. అందుకే గుర్తుంచుకోండి, సిగరెట్ కాల్చడం మీ వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కానీ ఆ సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయట పడేయడం మాత్రం ఈ సమాజానికే ప్రమాదం. ఈ వేసవిలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని ఆ అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోండి.